ఇప్పుడు ఆల్ అవుట్ వారు కదండి. ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి మాకు లేదు కదండి. ఇప్పుడు లేదు, మహేశ్వరమే. కాకపోతే ఏంటంటే ఒక అండర్స్టాండింగ్లో నాకు సపోర్ట్ చేయి ఈసారి. కానీ ఇప్పుడు లవ్ అండ్ వార్లో అల్టిమేట్గా గెలవటం మిగులుద్ది. దానికోసం ఒక ప్లాన్, ఒక స్ట్రాటజీ ఉంటుంది. పార్టీ కోసం పనిచేస్తుంది కదా సబితా మేడం, తెలుసు కదా మీకు. మీ ఈక్వేషన్ ఎలా ఉంది అని? చాలా మంచిగా ఉంది. అంటే రిలేషన్షిప్ ఫ్రెండ్షిప్ అంటే పాలిటిక్స్ ముందర చేవళ్ళ గురించి అడిగారా మీరు ఏమన్నా? అంటే వాళ్ళు అందరు ప్రజలు అడిగితే వాళ్ళ అధిష్టానము వీళ్ళకి సర్వే బాగుందని సర్వే ప్రకారం మేము ఎవరు అడగలేండి టికెట్. ఇంకా ప్రజలే కోరుకున్నారు కాబట్టి మేము వచ్చినాం. నిజంగా చెప్పాలంటే ప్రజలు కోరిన ఎవరు సర్వేలు ఎవరున్నారు అనేది వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసినాక అప్పుడు మాకు అనౌన్స్ చేయండి. యాక్చువల్గా మీకు చేవళ్ళ కంటే కూడా మల్కాజ్గిరి ఛాలెంజింగ్. చేవళ్ళ అంతేగాని మల్కాజ్గిరి పెద్దది కాబట్టి మా మల్కాజ్గిరి ప్రజలకి నేను ఇది చేస్తాను అని చెప్పండి ఏమన్నా. వాళ్ళందరికీ పంపిస్తాను ఇది. మల్కాజ్గిరి ప్రజల్ని కోరేందంటే, నేను మల్కాజ్గిరి పార్లమెంట్లో నిలబడి హైయెస్ట్ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నా. మీకు మాత్రం నేను ఈ టర్మ్ నన్ను గెలిపిస్తే తప్పకుండా మీకు అందుబాటులో ఉండి ప్రజాసేవ చేద్దాం అనుకుంటున్నా. ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీ కాబట్టి, పార్లమెంట్ కాబట్టి ఆయన పెద్ద ఎత్తున నిధులు తెచ్చి అభివృద్ధి చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఛాన్స్ మీరు మిస్ చేసుకుంటే మళ్ళీ 10 years బ్యాక్ అయిపోతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిని నేను కాబట్టి నన్ను గెలిపిస్తే తప్పకుండా మీకు అందుబాటులో ఉంటా. నాకు కూడా ఇప్పుడు పిల్లలు కూడా పెద్దగా అయిపోయింది, మ్యారేజ్ అయింది పాపది కూడా. ఇంకా బాబు కూడా బిజినెస్ పాలిటిక్స్ చూసుకుంటున్నారు కాబట్టి తప్పకుండా బాబు కూడా అందుబాటులో ఉంటాడు. మా హస్బెండ్ మహేందర్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్సీ కాబట్టి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అవగాహన ఆయన కూడా 25 years నుంచి ఉంది. కాబట్టి ప్రజల్లో ఉన్నాం కాబట్టి తప్పకుండా ప్రజలు ఆదరిస్తారని నేను నమ్ముతున్నా. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజల సమస్యలు ఏ ఉన్నా కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా. కాబట్టి ప్రజలు హైయెస్ట్ మెజారిటీ ఇచ్చి గెలిపిస్తారని ఆశిస్తున్నా. ఈ అవకాశం మీరు కోల్పోవద్దని కోరుతూ మల్కాజ్గిరి ప్రజలకి నాకు ఓటేయమని కోరుతున్నా. బాగా చెప్పారండి. 100 రోజులు 120 రోజులు అయింది గవర్నమెంట్ వచ్చి, రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చి. అంతకుముందు సిటీ అంతా కూడా బీఆర్ఎస్ హవా నడిచింది. ఎందుకంటే వాళ్ళు చేసిన అభివృద్ధి అవ్వచ్చు, లేకపోతే జనాలు చూసి సరే ఓటేద్దాం అనుకోవటం. ఈ 120 రోజుల్లో జరిగినటువంటి మార్పు ఏంటి? ఇప్పుడు మీ కాంపిటీషన్ ఎవరు? మీరు ఎవరు కాంపిటీషన్ ఫీల్ అవుతున్నారు మీ నియోజకవర్గంలో? బీఆర్ఎస్నా, బీజేపీనా? మాకు ఎవరు లేరండి, మేమే విన్నా. మీరే విన్నా? అసలు ఎవరు కాంపిటీషన్ కానీ చూడలే మీరు? లేరండి. ఇప్పటివరకు నేను అన్న సమాధానంలో ఇది అద్భుతమైన సమాధానం. లేదండి, మీ కాంపిటీషన్ లేదు. ఈ 120 రోజుల్లో ఎందుకని బీఆర్ఎస్ నుంచి షిఫ్ట్ అయిపోయింది వేవ్? అంటే బీఆర్ఎస్ లేదు కదండి, గవర్నమెంట్ లేదు కాబట్టి. బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ కాబట్టి ఇంకా ఫ్యూచర్లో ఇది ఉండదనే ఉద్దేశంతో అందరూ పార్టీలు చేంజ్ అవుతున్నారు. ఫ్యూచర్ ఉండదా? బీఆర్ఎస్కి ఉండదని అంటున్నారండి. నాకు తెలియదు. రాజకీయ నాయకురాలుగా మీ అవగాహన? అందరు ప్రజలు అంటున్నారండి చాలా మంది. ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, నేషనల్ పార్టీసే ఉంటాయి కాబట్టి బీజేపీ కాంగ్రెస్ అని అంటున్నారు. కానీ మా దృష్టిలో అయితే బీజేపీ లేదండి. బీజేపీ కూడా లేదు పోటీలో. అంటే మీ లెక్కలో బీఆర్ఎస్ఎస్లో పార్టీ లేదు, బీజేపీ పోటీలోనే లేదండి. ఎందుకంత కాన్ఫిడెన్స్? ప్రజలు ఇట్లా అయిపోయిందండి. ఎందుకంటే మొత్తం చేంజ్ అవుతున్నారు. చాలా మన చేవెళ్ళలో అయితే మొత్తం చేంజ్ అయిపోయింది. నేను జాయిన్ కాగానే మొత్తం చాలా ఊర్లో చేంజ్ అయిపోయినాయి. మల్కాజ్గిరి అంతే. నేను 2-3 daysలో టికెట్ అనౌన్స్ కాగానే ఫుల్ జాయిన్ అవుతున్నారు. రేవంత్ రెడ్డి గారి సహకారం మీ నుంచి అందుకుంటాం మేమని చాలామంది మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. అంటే దేశంలో మోడీ హవా నడుస్తుందని అన్నారు, రాష్ట్రంలో రేవంత్ గారి హవా నడుస్తుందా? రాష్ట్రంలో రేవంత్ హైదరాబాద్ మల్కాజ్గిరి అయితే రేవంత్ హవా నడుస్తుంది పక్కా. ఈ 6 స్కీములతో హవా ఇంకొంచెం పెరిగిందా? 6 స్కీమ్స్ అయితే చాలా బాగున్నాయండి. మహిళలకి ఉచిత బస్ అనేది చాలా బాగుంది. ఎందుకంటే ఒంటింటికి పరిమితమైన మహిళలు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ లేక కూడా బయటికి పోలేక ఇంట్లోనే కూర్చుంటున్నారు చాలామంది. అలాంటి మహిళల కోసం మన రేవంత్ రెడ్డి గారు స్కీమ్స్ ఇవ్వడం జరిగింది. ఇది గ్యాస్ పథకం కూడా చాలా మంచిగా ఉంది. అది ఫ్యామిలీ అందరు హ్యాపీ. ఇంకొకటి 2500 కూడా చాలా హ్యాపీ. చెప్తున్నారా మీరు రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు మహిళలు ట్రాన్స్పోర్ట్ చాలా బాగుంది? చెప్తున్నాండి. మేము బస్సులో చాలా బాగుంది. ఇప్పుడు మిమ్మల్ని కలవాలనుకుంటే డబ్బులు పెట్టక్కర్లా, బస్సులో హాయిగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా వస్తున్నారు. అది ఆ మార్పు ఎలా జరిగింది ఈ 120 రోజులు మీరు చూసిన మార్పు? 100 daysలో ఇన్ని స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడం అంటే చాలా మామూలు విషయం కాదు నిజంగా. చాలా ఇంకా కరెంట్ కూడా
ఫ్రీ కాబట్టి 200 యూనిట్స్, అది కూడా చాలా హ్యాపీ ఉన్నారు. ఇంకా ముందు చేస్తారండి, 100 డేసే కదా వచ్చింది, తప్పకుండా ఆయన చేస్తారని ప్రజలు పూర్తిగా విశ్వాసం ఉంది వాళ్ళకి. మోడీ హవా వర్సెస్ రేవంత్ హవా, చెప్పండి ఏం జరగబోతుందో. ఇంకా రేవంత్ రెడ్డి గారే ఈ 10 years పక్కా సీఎం అండి. ఇంకా ఆయన డేర్ అండ్ డైనమిక్ సీఎం గారు. ఆయన ఒక స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చినట్టే మామూలు విషయం కాదు. ఇప్పుడు మీరు బీఆర్ఎస్లో పడ్డ ఇబ్బందులు కార్యకర్తల ద్వారా, కార్యకర్తలను మీరు రక్షించుకోలేకపోవడం, లేకపోతే ప్రోటోకాల్ విషయాలు కానీ, ఒకసారి మీరు ఎంపీ అయిన తర్వాత మరి సేమ్ సమస్య మీకు వస్తుంది. ప్రోటోకాల్ అంటారు, మా పేరు వేయలేదంటారు, వాటిని ఎట్లా అధిగమిస్తారు? మీరు ఆల్రెడీ అనుభవించి వచ్చారు దాన్ని ఎట్లా? అంటే ఎంపీ వేరు, జెడ్పీ చైర్పర్సన్ వేరు కదండి. ఎంపీ కంప్లైంట్ వస్తాయి, జెడ్పీ చైర్పర్సన్ క్యాబినెట్ అవుదండి. ఎంపీకి అట్లా ఉండదండి. ఎంపీ జెడ్పీ చైర్మన్ కిందనే. జెడ్పీ చైర్పర్సన్ మామూలు పోస్ట్ కాదండి అది. ఎంపీ కంటే పవర్ చాలా ఉంటుంది. అందరూ అనుకుంటారు ఎంపీ పెద్ద పోస్ట్ మారిపోతారా మీరు అని అంటారు. కాదండి, అసలు జెడ్పీ చైర్మన్ కిందనే ఎంపీ ఉంటారు, ఎమ్మెల్యేస్ ఉంటారు, ఎమ్మెల్సీ ఉంటారు, ఎవరైనా కూడా.